కేంద్ర ప్రభుత్వ సంస్థ సిటీతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు వార్తలు రాశారు. సిటీతో అత్యంత తక్కువ రేటుకు ₹2.49 వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు యాక్సిస్ కంపెనీతో యూనిట్ కి ₹4.60 విద్యుత్ ఒప్పందం చేసుకుంది. ₹2.49 ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందని మీరు ₹4.60 ఎలా ఒప్పందం చేసుకుంటారు? ₹2.11 ఎక్కువ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందాలపై ఎల్లో మీడియా ఎందుకు వార్తలు రాయడం లేదు? ₹2.49 అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసిన వైఎస్ జగన్ పై రాసిన తప్పుడు వార్తలకు ఎల్లో మీడియా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. యాక్సిస్ తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సూచించారు. కూటమి ప్రభుత్వం కొనుగోలు వల్ల రాష్ట్ర ఖజానాకు ₹11,000 కోట్ల గండి పడుతోంది. దీనిపై కూటమి పార్టీల నేతలు ఏం సమాధానం చెప్తారు? డబ్బులు ఎలా కొట్టి వేయాలనే దాని మీద ఈ ఏడాది పరిపాలన జరిగింది. యాక్సిస్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో పెడతామని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.